2,000 రూపాయల సేల్స్ మ్యాన్ నుండి 2,000 crores సుచిర్ ఇండియాని సృష్టించడం వల్ల చేసిన అడ్వెంచర్స్. అబ్నార్మాలిటీ అంటారు కదా, ఛాలెంజెస్ అనేది మనకు ఒక రెగ్యులర్ బ్రీతింగ్ అయినప్పుడు ఈరోజు ఇంత డైనమిక్గా గడిచింది, రేపు ఏదైనా లేకపోతే ఆ రోజున ఏదో డెస్పరేట్నెస్ అంటే సంథింగ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అనే ఫీలింగ్ ఉంటుంది. అది ఒక స్లీవ్ తో వేసుకుని ఉంటే మిమ్మల్ని ఎలా చూసుండేవాళ్ళు? ఇప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే ఒక వింత జంతువులాగా చూసేవాళ్ళు. భగవద్గీత ఫాలో అవుతారా లైఫ్లో సక్సెస్ అవడానికి? లైఫ్లో ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే భగవద్గీత ఫాలో అండి. కృష్ణ ఇస్ అ గ్రేట్ టీచర్. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండిట్లో కాలు పెట్టాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆడు ఇస్తాడా ఇవ్వడా, ఎప్పుడు ఇస్తాడో ఏంటి, అక్కడ గవర్నమెంట్లో ఫండ్స్ ఉంటాయా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సక్సెస్ అవుతే మనం చాలా మెచ్చుకుంటారు అందరూ, బాగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడని. ఫెయిల్ అయినాం అనుకోండి, నేనేంటి ఇంత మాటలు పడాలి, ఇంత వర్స్ సిచ్యువేషన్లో ఉండాలా, అలా అనిపించిన ఒక సిచ్యువేషన్ ఏదన్నా మాతో షేర్ చేసుకుంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నప్పుడు వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి వచ్చినప్పుడు గంగా మీద ఫ్లడ్స్ వచ్చేసి నేను చేసిన వర్క్ అంతా ఇక్కడ దిగే వరకు మళ్ళీ ఒక మెమో ఉండేది. ఇక్కడ యూనిట్ అటెండ్ ఇంటర్వ్యూ బై టుమారో 11 o'clock అని. నిన్న నేను వాళ్ళతో కూర్చున్నాను కదా, నేను అక్కడ కూర్చొని ఉంటాను, మళ్ళీ ఒక మెసేజ్ అంటే హరాస్మెంట్ అనేది అనమాట. అలాగే రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నేను చాలా సిన్సియర్గా నేను ఎప్పటికప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చూపించి అదంతా చేసేవాడిని. బట్ వన్ ఫైన్ మార్నింగ్ వన్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, దట్ ఫెలో నాకు చాలా క్లోజ్గా ఉండి సిచ్యువేషన్ డైరెక్ట్గా ఫేస్ చేయడం వేరు, వెనుక నుండి రకరకాలుగా వచ్చేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న మెంటాలిటీస్ కష్టం. ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా సక్సెస్ అయిన తర్వాత దేర్ విల్ బి వన్ మోర్ కెరియర్ ఆప్షన్, పాలిటిక్స్ అనేది మినిస్టర్ అవ్వడానికో లేకుంటే ఇంకోటో కాదు. సో దాంతో నేను ఐ కెన్ డూ సంథింగ్ ఫర్ మై కంట్రీ.